నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మందికి అటు క్రిమినల్స్ కి వీళ్ళకి సంబంధాలని చెప్పి గతంలో ఎప్పటి నుంచో కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వైరల్ అవుతున్న వీడియో మనం చూస్తున్నాం. గంగిరెడ్డి కావచ్చు, ఇలాంటి వారితో ఉన్న సంబంధాల మీద ఒక పెద్ద వీడియో అయితే వైరల్ అవుతుంది. సో జగన్ స్నేహితులు ఎవరు, జగన్ వ్యక్తిత్వం ఎటువంటిది అంటే ఏం చెప్తారు? మాఫియా రాజ్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అప్పుడు ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ఏమని విమర్శించారు? ఇదొక మాఫియా రాజుగా చేశాడు ఇతను అన్న దీంట్లో ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి డాక్యుమెంటరీ మరోసారి హైలైట్ అయింది. రెడ్ శాండల్ మాఫియా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో ఎవరతను, అతను షాహుల్ హమీద్ అనే అతను దగ్గర మరి 1000 కోట్లు సంపాదించాడని, అతనికి ప్రధాన అనుచరుడు రైట్ హ్యాండ్ ఈ కొల్లం గంగిరెడ్డి అని. అంటే ఇవాళ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అక్కడ ఆ శేషాచల అడవుల్లో ఆయనకి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, అక్కడ వృక్ష సంపద, వాటిలో ఇది ప్రముఖమైనది. ఈ రెడ్ శాండల్ అనేది దానికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వెరీ సాఫ్ట్ వుడ్ అనమాట. దాంతో టాయ్స్ తయారు చేస్తారు, లేకపోతే వైద్య పరికరాలు తయారు చేస్తారు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారు, మందుల్లో కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. చాలా ఖరీదైనది. నీకు టన్ను 60 లక్షలు ఏ గ్రేడ్ అయితే, బి గ్రేడ్ అయితే 40 లక్షల రేటు పలుకుతుంది, సి గ్రేడ్ అయితే 30 లక్షల రేటు పలుకుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఈ రోజు వచ్చిన ఆ డాక్యుమెంటరీ మరొకసారి ఇంకో పుష్పాన్ని చూపించింది. ఏంటది? ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ కిల్లర్ అంటూ ఇవాళ జావా డిస్కవర్ ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ఆ డాక్యుమెంటరీ బాగా వైరల్ అవుతుంది. దాంట్లో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆ డాక్యుమెంటరీ తీయటానికి అసలు కారకుడు ఎవరు? సీనియర్ జర్నలిస్టు మన డీసీలో చేశాడు, డక్కన్ క్రానికల్ వాటిల్లో సుధాకర్ రెడ్డి, ఉడుమల సుధాకర్ రెడ్డి. అప్పట్లో బుక్ రాశాడు, బ్లడ్ శాండర్స్ అని. విన్నావా? కరెక్ట్గా విన్నాను సార్. రెడ్ శాండల్ బదులు బ్లడ్ శాండర్స్ అని అతను రాసిన బుక్ సెన్సేషన్ అప్పట్లో. అంటే అది ఎర్ర చందనం కాదు, అదొక రక్త చరిత్రగా మారింది. అనేక మందిని చంపేశారు, పోలీసులను చంపేశారు, ఫారెస్ట్ ఆఫీసర్లను చంపేశారు. ఇప్పుడు ఇదేంటి? ఈ కొల్లం గంగిరెడ్డి అతనికి అటు రాజశేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాలు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడ చిత్తూరు జిల్లాలో అటు కడప జిల్లాలో ఈ రెడ్ శాండల్ మాఫియాని ఎలా పెంచి పోషించారు. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ మాఫియా డాన్కే సీట్ ఇచ్చారన్నారు. చిత్తూరులో ఆయన ఎవరు? విజయానంద రెడ్డి అనే అతనికి. అసలు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అనేక మంది ఉన్నారు. దీంట్లో నీకు వచ్చేసరికి ఇప్పుడు ఈ కొల్లం గంగిరెడ్డి పైన 27 కేసులు ఉన్నాయి. నేనన్నీ ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాలే నేను చెప్తుంది. అంటే ఇప్పుడు ఇతనెవరు? విజయానంద రెడ్డి. ఇతనికి 2 పోస్టులు. జగన్ అప్పట్లో ఇతన్నే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ చేశాడు, మళ్ళీ టికెట్ కూడా ఇచ్చాడు చిత్తూరు అసెంబ్లీకి. అతనెవరో నాగభూషణం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను మరి అశోక్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే చంద్రగిరి, వీళ్ళందరిది కూడా. ఆ గజ్జల శ్రీనివాసరెడ్డి, అది పీలేరు నియోజకవర్గంలో, వాళ్ళ ఆవిడైతే వైసీపీ జడ్పీటీసీ అనమాట. నెక్స్ట్ ఏది? ముద్ద వెంకట సుబ్బారెడ్డి, ఇది రైల్వే కోడూరు అతను. ఇతను చీకంపల్లి నాగేశ్వర్ రెడ్డి. ఈ నాగేశ్వర్ రెడ్డికి ఎవరు? గాడ్ ఫాదర్ అవినాష్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆ ఎంపీటీసీ ఒకడు ఉంటాడు అభినవ్ అని చెప్పి, వాడైతే అసలు పెద్దిరెడ్డికి పెట్టే. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎట్లా ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ని అక్కడ పెంచి పోషించారు. చంద్రబాబు 3.0లో రాష్ట్రం విభజన జరిగిన వెంటనే చంద్రబాబుకి ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఒక ఏడాది కాకుండానే అసలు వీళ్ళందరూ భర్తం పట్టారు. కొల్లం గంగిరెడ్డిని పట్టుకొచ్చారు. అతను ఎక్కడో విదేశాలకు పారిపోయాడు. ఎప్పుడైతే చంద్రబాబు గెలిచాడు అన్న రిజల్ట్స్ వచ్చినాయో పరార్, బహ్రైను, లేకపోతే మడగాస్కర్, అసలు ఫిలిప్పైన్స్, ఎక్కడెక్కడో అతనికి అనేక స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ షాహిద్కి అతనే రైట్ హ్యాండ్. అతను 1000 కోట్లు సంపాదించాడు దగ్గర ఈ రెడ్ శాండల్ పైనే. ఇప్పుడు ఇతను ఆ కొల్లం గంగిరెడ్డిని ఎక్కడ పట్టుకున్నారు? దగ్గర మారిషస్లోనే ఎక్కడ పట్టుకొచ్చారు. ఇంటర్పోల్ ఇవాళ దీనిపైన భారత్తో మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, ఆ తర్వాత ఇతను అరెస్ట్ చేసి తీసుకురావటం. అప్పుడు డీజీపీ జాస్తి రాముడు అనుకుంటాను. అప్పుడు చంద్రబాబు దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఎట్లయితే ఈగిల్
ఆకే రవికృష్ణ ఈ గంజాయి మీద ఎట్లయితే ఇప్పుడు నడుస్తోందో వాళ్ళ భరతం పడుతున్నారో గంజాయి మాఫియా, అప్పుడే ఈ రెడ్ శాండల్ మాఫియా భరతం పట్టాడు ఆయన. పట్టినప్పుడు అసలు నీకు అసలు ఒక 20 మందిని కాల్చి చంపారు, ఫైరింగ్ ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ ఇప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లో వాళ్ళు ఏదో కూలీలు అని చెప్పి అప్పట్లో అసలు మానవ హక్కులని చంద్రబాబు పైన చాలా ధ్వజం ఎత్తారు. అసలు ఎలా చంపుతారు 20 మంది వాళ్ళ అమాయక కూలీలు అంటే తమిళనాడు నుంచి వేల మంది కూలీలు ఈ నరుకుల్లో. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మధ్య మాట్లాడుతూ ఏమన్నాడు, నేను ఒక బుక్ చదివాను, ద వైల్డ్ ఈస్ట్ అనే బుక్. అసలు ఆ బుక్ చదివి ఆశ్చర్యపోయా, విస్తుపోయా. ఒక చిన్న కాంట్రాక్టర్ ఎలా ఈ రెడ్ శాండల్ మాఫియా 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు అనేది ఆ బుక్లో. పుష్ప సినిమా, పుష్ప 1, పుష్ప 2 అంటే ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుష్ప 1, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్ప 2, పుష్ప 3, అవినాష్ రెడ్డి. అంటే ఇప్పుడు ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ మరి ఇండియన్ ఫారెస్ట్ కిల్లర్ అనే ఆ డాక్యుమెంటరీ ఎవరు? ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్. కింగ్ ఆఫ్ శాండల్వుడ్డా, విలన్ ఆఫ్ శాండల్వుడ్డా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మొత్తం ఏది ఈ మాఫియా ఒక రకం మాఫియా కాదు కదా. నవరత్నాలు ఇస్తున్నాను అని ప్రజలకు చెప్పాడు, నవ మాఫియాలు పెంచి పోషించాడు. సరే, గంగిరెడ్డి మనం చూసుకుంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలిచిన కరెక్ట్గా 3 రోజుల్లోనే బయటికి రావడం జైల్లోంచి, అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే విదేశాలకు కానీ ఎక్కడికైనా పారిపోవడం, అరెస్ట్ చేసి తీసుకొస్తే మతి సీమితం లేదని చెప్పి ఇంట్లో హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నట్టు కొన్ని వేషాలు వేయడం, ఇవన్నీ కూడా గతంలో మనం విన్నాం. సో దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో ఆయన కూడా చెప్పాడు, డీజీపీ కూడా ఏమని, అసలు అక్కడ అసలు మొత్తం మార్చేశాడు, మారిషస్లో మేము గుర్తుపట్టలేకపోయాం, అంతా తెలుపు రంగు వేసుకున్నాడు, జుట్టంతా ఏదో కలరు ఏదో ముసలాడైపోయినట్టుగా వేరే మనిషిగా మమ్మల్ని భ్రమింపజేశాడు అని అతను పట్టుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబుపై హత్యాయత్నం, అలిపిరిలో ఆ రోజు బాంబ్ బ్లాస్ట్, 23 క్లెమోర్ మైన్స్ పేలిన ఘటన, దాని వెనక కొల్లం గంగిరెడ్డి హస్తం. అప్పట్లో ఏంటి, వీళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబుకి థ్రెట్ ఉంది వీళ్ళ ద్వారా అంటోంది అదే అనమాట. వీళ్ళందరినీ ఆయన రూట్అవుట్ చేయాలని చేసిన ప్రయత్నం అప్పట్లో మావోయిస్టుల్ని. ఇప్పుడు అది అయిపోయింది, రూట్అవుట్ అయిపోయింది. ఇవాళ మావోయిస్టు విముక్త భారత్ అంటున్నాడు అమిత్ షా. వాళ్ళ నక్సల్స్ విముక్త భారత్ అమిత్ షా వాళ్ళు కూడా అందరూ సరెండర్ అయిపోయారు, ఎవరు లేరు ఆ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత. ఇప్పుడు ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారాలి. సార్, ఇప్పుడు ఒక డేగ కన్నుతో ఇలాంటి వారందరినీ కూడా భరతం పడుతున్నట్టు ఒక చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం చూస్తే ఏదైతే అలిపిరి దాడి మనం చూసాం, కానీ ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారిపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. సో దీని వెనక జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇలాంటి వారితో స్నేహం చేస్తే అలాంటి వార్తలు రావడం ఎంతవరకు సహజం అంటే ఏం చెప్తారు? స్నేహం ఏమిటి, అతనే వీళ్ళకి నాయకుడు కదా, బాస్ కదా. ఇప్పుడు ఇవాళ ఒకటి, ఈ రెడ్ శాండల్కి విదేశాల్లో విపరీతమైన డిమాండ్. ఇందాక నేను అదే చెప్పింది, టన్ను ఏ గ్రేడ్ 60 లక్షలు, బి గ్రేడ్ 40 లక్షలు, సి గ్రేడ్ 30 లక్షలు. మందుల్లో ఉపయోగిస్తారు, ఈ అలంకరణ సామాగ్రిలో మేకప్ వీటిల్లో ఉపయోగిస్తారు. తర్వాత అసలు వాయిద్య పరికరాల తయారీలో అది మామూలు వుడ్ కాదనమాట, చాలా సాఫ్ట్ వుడ్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఇవాళ అటవీ శాఖ మంత్రిగా ఇవాళ ఉక్కుపాదం మోపాల. ఆయన ఏమన్నారు, మొన్న ఆ మధ్య కర్ణాటక కూడా వెళ్ళారు, ఆ కుంకి ఏనుగులు వాటి కోసం వెళ్ళినప్పుడు నేపాల్లో పట్టుబడ్డాయి. ఆ నేపాల్లో పట్టుబడ్డ సరుకు పెద్దిరెడ్డిదే అన్నారు. ఎక్కడ విదేశాల్లో పట్టుబడ్డా రెడ్ శాండల్ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పట్టుబడ్డా ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్కే చెందాలి, అక్కడ ఆక్షన్ వేసినా కూడా ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్కే చేరాలి అని ఆయన ఒక ఇది కూడా అడిగాడు కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెరగదు, ఈ వుడ్ ఇక్కడ తప్ప ఎక్కడ రాదు. అట్లాంటి పరిస్థితుల్లో తను చెప్పింది పవన్ కళ్యాణ్ ఏంటి, జగన్ 5 ఏళ్లలో 5,000 కోట్లు దోపిడీ జరిగింది ఓన్లీ రెడ్ శాండల్లో. 130,000 చెట్లు నరికేశారని ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఇది ఇవాళ ఆందోళనకర అంశం. ఏది, ఇటు భక్తులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు చంద్రగిరి బేస్గా
జరుగుతున్న దందా. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ తెలుగుదేశంలో చేరుతున్నారు. ఎవరు అధికారంలో వస్తే ఆ పార్టీలోకి చేరతారు, జనసేనలో చేరతారు, వాళ్ళ పబ్బాలు గడుపుకుంటారు, ఏదో పార్టీ విరాళాలు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తారు. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఏంటి, వీళ్ళని చేర్చుకోవటం వల్ల ఆ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పరిస్థితి వచ్చిందో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బివేర్ ఆఫ్ దీస్ సోకాల్డ్ రెడ్ శాండల్ స్మగ్లర్స్ అన్నమాట. వీళ్ళు అసలు పొలిటీషియన్సే కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక వ్యవస్థీకృత నేరం. ఏంటి, దీంట్లో అటు స్మగ్లర్స్ అమాయక కూలీలని అటు తమిళనాడు నుంచి రప్పించి వాళ్ళకేదో ఎక్కువ వేతనాలు ఆశ పెట్టి ఇవాళ నరమేధం జరుగుతుంది అక్కడ. ఇవాళ అక్కడ జరుగుతుంది చెట్ల నరికివేతే కాదు, అడ్డొచ్చిన వాళ్ళ పోలీసు, ఫారెస్ట్ అందరినీ చంపేస్తున్న పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలి. ఏది వాళ్ళ మరి ఈగిల్ లాంటిదే ఇక్కడ ఒక వల్చర్ లాంటిది ఒకటి పెట్టాలి. మళ్ళా ఒక కాంతారావు రావాలి. అప్పుడు ఏది చంద్రబాబు 3.0లో కాంతారావు ఏ విధంగా అయితే దడ బుట్టించాడో ఆ టాస్క్ ఫోర్స్ దీనిగా, సుబ్బరాయుడు కూడా మొన్న దడ బుట్టించాడు. సుబ్బరాయుడు అటు అక్కడ ఎస్పీగా ఉంటూనే ఈ టాస్క్ ఫోర్స్కి కూడా పనిచేశాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి కోపం. సుబ్బరాయుడు మీద వేరే కోపం ఏముంది, ఏమన్నా పొలం తగాదనా, గట్ల తగాదనా, ఆస్తి తగాదనా, ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ని అతను ఏరేస్తున్నాడు అన్న కక్షతోనే సుబ్బరాయుడు జాగ్రత్త, సప్త సముద్రాల అవతలున్నా నేను లాక్కు వస్తా అన్నాడంటే ఇవాళ ఎవరిని లాక్కు రావాలా? కొల్లం గంగిరెడ్డిని లాక్కొచ్చారు ఆల్రెడీ. సప్త సముద్రాల అవతలు ఉన్నాడనే, మారిషస్లో ఉన్నాడనే లాక్కొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ షాహీద్ పైన వచ్చిన ఈ డాక్యుమెంటరీ మరొకసారి ఈ రెడ్ శాండల్, ఈ మాఫియా, వాళ్ళ యొక్క అరాచకాలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఇవాళ ప్రజల్లో చర్చ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడనే దానిపై ఈ యొక్క డాక్యుమెంటరీ చాలా క్లియర్ విజన్ అయితే ఇచ్చేసింది. సో వీరందరిపైన కూడా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.